పాకిస్తాన్కి సంబంధించినటువంటి రహస్యాలు వన్ బై వన్ బయటపడుతున్నాయి. ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి మాజీ సిఐఏ ఏజెంట్ జాన్ కిరియకో చెప్పుకొచ్చింది, ముషారఫ్ అనేటటువంటి వాడు అమ్ముడుపోయాడని మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ముషారఫ్ భయపడిచ్చాడు అన్నటువంటిది. అయితే అందులో తన ఉగ్రవాదులతో ప్రాబ్లం ఎందుకని ఇచ్చేశాడు అని కాకుండా ముషారఫ్కి 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారట. అంటే అమెరికన్ క్యాష్లో $10 లక్షలు ఇచ్చారనమాట. ఆ డబ్బులు తీసుకుని ఏదైతే తను అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించిందంతా కూడా అమెరికా చేతిలో పెట్టాడు. నూర్ అలీఖాన్ బేస్కి సంబంధించిన దాంట్లో 2001, 2008 దాడుల తర్వాత భారతదేశం తిరిగి దాడి చేస్తుందని వైట్ హౌస్ ఆశించిందట. అయితే 2002లో పాకిస్తాన్ ఆయుధశాలని పెంటగాన్ నియంత్రించిందని మాకు చెప్పారు అంటూ ఈ సిఐఏ ఏజెంట్ చెప్తున్నాడు. భారతదేశం మీద సంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలేదు కాబట్టినే ఇట్లాంటి పరిస్థితి జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. మునీర్ని కూడా ఇప్పుడు అట్లాగే కొనేసి ఉంటారన్నది రాబోయేటటువంటి రోజుల్లో మరొక సిఐఏ ఏజెంట్ ఏమైనా చెప్తారని చూడాలి.